రెండవ మాట చూద్దాం. రెండవ మాటకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 23:43. లూకా సువార్త 23:43. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అవును, ఓకే. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, ప్రభు రెండవ మాటగా సిలువలో పలికినటువంటి రెండవ మాట చూద్దాం. అక్కడ ఆయనతో పాటు పై వచనాలు మనం చూసినట్లయితే 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను. ఇక్కడ సిలువలో కుడివైపు ఎడమవైపు దొంగ ఆయనతో పాటు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక దొంగ ఏమో ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా మరి నువ్వు రక్షకుడు అంట, నీ రాజ్యం వస్తూ ఉందంట, నీ రాజ్యం వచ్చినప్పుడు అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలోనికి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇటు ఎడమ వైపు ఉన్న దొంగ ఆయన నవ్వుతూ ఉన్నాడు. అరే, ఆయనే శిక్షలో ఉన్నాడు, ఆయనే విడిపించుకోలేక సిలువ మ్రానుపై వేలాడపడతా ఉన్నాడు, ఆయన శక్తి అంతా క్షీణించిపోతూ ఉంది, నిన్నెలా కాపాడుతాడ్రా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే సిలువను కూర్చున్న వార్త నశించడానికి వెర్రితనమంట. ప్రభువు వేలాడపడతా ఉన్నప్పుడు ఒక ఆయన ఈ యొక్క మాటలో మనం ఏం చూస్తామంటే విశ్వాసము చూస్తాం. లూకా సువార్తలో మనం 23:43 మాటల్లో నిజంగా దొంగకి ఒక వాగ్దానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంత బలహీనమైనటువంటి స్థితిలో కూడా ప్రభు తన శక్తి అంత క్షీణించిపోతున్నప్పటికీ కూడా ఆయన ఆ వ్యక్తితో ఏం చేస్తా ఉన్నాడంటే, నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉందువు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడమ్మా. సో తనను శిక్షను అనుభవిస్తూ ఒక దొంగకి లేకపోతే ఒక క్రిమినల్కి ఏం చేస్తూ ఉన్నాడంటే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక భరోసా చేస్తూ ఉన్నాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏం చేశాడంటే, నిజంగా నువ్వు నాతో ఉంటావయ్యా అని చెప్పేసి. యువతల దొంగ ఏమంటున్నాడంటే, అరే ఆయన అడుగుతూ ఉన్నావు, ఆయనే ఆ స్థితిలో ఉన్నాడు, ఆయనే బలహీనమైన స్థితిలో ఉన్నాడు, ఆయనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అరే అప్పుడు ఈ దొంగ అన్నాడు, అయ్యా అట్లా మాకు, మనమైతే ఎన్నో పాపాలు చేశాం, మనమైతే ఎన్నో దొంగతనాలు చేశాం, దేవునికి విరోధంగా మనం మాట్లాడాం, దేవుని సేవకుల పట్ల మనం ఎన్నో అబద్ధాలు మాట్లాడి ఉంటాం, వారిని హింసించి ఉంటాం, కానీ మనకైతే ఇది న్యాయమే, మనం దొంగలము లేకపోతే మోసగాళ్ళం, మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయన ఏ అన్యాయము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు అని చెప్పేసి ఆ దొంగ ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకనే అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు వచ్చినప్పుడు ఆ విశ్వాసం చూడండి, దొంగలో ఒక నేరస్తుడైనప్పటికీ ఈ రోజున నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఒకవేళ నువ్వు కూడా ఎవరికి చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నావా, లేకపోతే నీ ఆ యొక్క సమస్యల్లో చిక్కుపోయి ఉన్నావా, కానీ ప్రభువుని అడుగు. నువ్వు ఆయన సిలువ మ్రానుపై దొంగకి ఆయన యొక్క నమ్మకాన్ని బట్టి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అయ్యా ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. నువ్వు నిశ్చయముగా, ఖచ్చితంగా, షూర్లీ, యు ట్రూలీ అని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మా ప్రభు. ఈ రోజున నీకు నాకు ఆయన కూడా మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మనల్ని కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, నీ విశ్వాసము ఎంత గొప్పదో ఒకసారి నువ్వు చెక్ చేసుకుంటే ఆ యొక్క దొంగ శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎలాంటి బాప్తిస్మం తీసుకోలేదు, ఎలాంటి రక్షణ అనుభవం లేదు ఆయనకి. ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఫెయిత్, విశ్వాసమే ఉందంతే. అదొక్కటే. ఆ విశ్వాసాన్ని ప్రభువు చూసి ఆయన ఏ చర్చికి వెళ్తున్నావు, లేకపోతే నువ్వు ఎలాంటి స్వభావం నీది, లేకపోతే నువ్వు ఎన్ని కార్యాలు చేసావు, నా యొక్క పని నువ్వు చేసావా, లేకపోతే నా సేవలో ఎంతకాలం ఉన్నావు అని చెప్పేసి అనలేదు. కానీ ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని చూసి ప్రభు దయ చూపించాడు, గొప్ప వాగ్దానాన్ని
ఆయనకిచ్చాడు. సో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నిత్య జీవం యొక్క వాగ్దానాన్ని తన జీవితంలో ఆ ప్రభువు అంత బాధలో కూడా నువ్వు నిత్య జీవంలోకి నాతో పాటు రా అని చెప్పేసి తన మీద జాలిపడే దేవుడు కనుక, కనికరం చూపే దేవుడు కనుక, నీవు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ, నువ్వు ప్రార్థనకు రాపోయినప్పటికీ, నువ్వు దేవుని తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావేమో, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ సొంత లాభం కోసం నువ్వు పరిగెడుతున్నావేమో, నీ స్వలాభం కోసం, ఆ యొక్క మనీ కోసం పరిగెడుతున్నావేమో, ప్రభు మా వాగ్దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఎందుకంటే దయగల దేవుడు కనుక, జాలిగల దేవుడు కనుక ఆయన మనతో, నీతో నాతో ఉండటానికి, మనం కూడా ఆయనతో ఉండటానికి ఆయన ఒక వాగ్దానాన్ని ఈరోజు ఆ యొక్క దొంగకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనకు కూడా చెప్తా ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. ఆయన మాటలు నిజంగా భరోసా, ఒక రక్షణ, ఓదార్పుని ఇచ్చాడనమాట. ధైర్యంగా దొంగ చనిపోవడానికి, ఆ శిక్షను అనుభవించడానికి ఆయన సిలువలో వేలాడబడుతున్నా కానీ ధైర్యంగా ఉన్నాడు. ఎందుకని? ఒక హామీ ఇచ్చాడు ప్రభు. ఈ రోజున నీవు కూడా ఈ లోకంలో సమస్యలతో వేలబడుతున్నావేమో, శిక్షణ అనుభవిస్తున్నావేమో, లేకపోతే ఫైనాన్షియల్ సమస్యలతో నువ్వు చిక్కుకొని పోయి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలో నువ్వు హింసపడుతున్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో. కానీ ప్రభువు ఆయన హామీ ఇస్తున్నాడు. ఈ రోజున సిలువ మానుమే నుండి పలుకుతూ ఉన్నాడు, నీకు హామీ ఇస్తున్నానమ్మా, రండి, నీ మీద దయ చూపిస్తా ఉన్నాను, రండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, రండి అని చెప్పేసి ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆ యొక్క దొంగకి గొప్ప విమోచన వరాన్ని సిలువ మ్రానుపై పొందుకున్నాడమ్మా. మరి నీవు నేను నోరు తెరిచి ఆ ప్రభువుని అడిగితే రెండవ మాట పలికినట్లుగా ఆయన నిన్ను నన్ను విమోచించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరమను చూపే దేవుడు. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకుందాం. రెండవ మాటగా ఆయన పలికాడు. రెండవ మాట ఒకసారి చదవండి. రెండవ మాట అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, మా ఒప్పుకోలు ఉండాలి మనకి. అందుకని ఆ దొంగ అన్నాడు, ఆయన ఎందుకంటే ఫస్ట్ అంత రక్షణ, లేకపోతే అంత విమోచన పొందుకోవడానికి, అంత హామీ ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి, అరే మనకైతే ఇది న్యాయమే, మనం దొంగలం, దేవుని సన్నిధి ఇడ్చి మనం పారిపోయాం, దేవుణ్ణి దూషించాం, ఆయన సేవకుల్ని దూషించాం, ఇది మనకు న్యాయమేరా. కానీ ఆయన శిక్ష అనుభవించడానికి ఆయన ఏ అన్యాయమో చేయలేదు అని ఎప్పుడైతే ప్రభు ముందు ఒప్పుకున్నాడో, సిలువ ముందు ఒప్పుకున్నాడో, ఆయన రక్షణ విమోచన పొందుకున్నాడమ్మా. మరి ఈ దినాన నీవు నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభు నీకు నాకు రక్షణ, మన కుటుంబానికి ఓదార్పు, ఆశను, నిరీక్షణను, ఆ యొక్క మరణపు అంచులో మరణాన్ని ఎదుర్కొంటున్న మనిషికి ఒక గొప్ప విమోచన, నిరీక్షణ ఇచ్చాడమ్మా. మరి మేము సిద్ధంగా ఉన్నారా దేవుని సన్నిధికి రావడానికి, ఆయన సిలువ ముందుకు రావడానికి? మోకాళ్ళుని ఆయనకి నోరు తెరిచి నువ్వు అడుగుతున్నావా? నువ్వు పరిశీలన చేసుకో. సో ఆయన ఈ మాటలు ఎప్పుడో పలికాడమ్మా పాప విముక్తి గురించి. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:8, ఇది మీరు విశ్వాసము చేత ఆయన కృప చేత రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, మీ శక్తి వలనో, మీ సామర్థ్యాల వలనో, మీకు ఉన్నటువంటి పలుకుబడి వలనో ఇది కలిగింది కాదు, కానీ ఆయన కృపావరమే. ఆయన కృపగల దేవుడు గనక ఆయన రక్షించుకున్నాడు, ఆయన రక్షణలోకి తీసుకున్నాడు, ఆయన సన్నిధికి నిన్ను రప్పించుకున్నాడు, ఆయన పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. అంతేకాని నీ శక్తి సామర్థ్యాల వల్ల కాదు, లేకపోతే ఇంకొక వచనంలో ఉంటుంది, ఆయన ధర్మశాస్త్రం వల్ల కాదు నువ్వు నిర్దోషిగా ఎంచబడింది, కేవలము ఆయన మీద ఉన్న నమ్మకము, ఆయన కృప వలనే నీవు రక్షింపబడ్డావని మనం వేరే పత్రికల్లో కూడా మనం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం మునుపుట ఎలా ఉన్నాం? మనం ఇంతకుముందు అయితే అవిధేయులుగా ఉండొచ్చు, దేవునికి విరోధులుగా ఉండొచ్చు, నువ్వు లేకపోతే మనుషులతో శత్రుత్వం పెంచుకొని శాంతి సమాధానం లేకుండా నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. కానీ ప్రభువు ఈ దినాన
ఆయన కృపావరము చేత, ఆయన కృప చేత నీకు కలిగినటువంటి చిన్న విశ్వాసము చేత ఆయన నీ కుటుంబాన్ని రక్షించుకుంటూ ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి విశ్వాసం నీ జీవితంలో ఉందా? క్రైస్తవుడు అనే పిలువబడుతున్నప్పుడు నీలో విశ్వాసం ఉందా? నీ కుటుంబము రక్షింపబడాలని, దేవుని సన్నిధికి రావాలని నీకు ఆశ కలిగి ఉన్నావా? ప్రభువు ఎంతో భారాన్ని, భరోసాని చూపిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంపై ఉన్నటువంటి నిరీక్షణ చూపిస్తూ ఉన్నాడు. మరి నువ్వు వస్తున్నావా? నీ హృదయాన్ని పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ.